అరిగిపోయిన టైర్లు, చెరిగిపోయిన రన్వే మార్కింగ్లు, ఇది ఎయిర్పోర్టుల్లో పరిస్థితులు. అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని ఇప్పుడు తలుచుకున్న వేగంగా గుండె కొట్టుకోవడం ఖాయం. చరిత్ర మరిచిపోలేని విషాదాన్ని మిగిల్చిందా ఘటన. ఆ ప్రమాదం తర్వాత విమానయాన రంగంలో సదుపాయాలు, సేవలపై చాలానే ప్రశ్నలు వినిపించాయి. దీంతో రంగంలోకి దిగిన డీజీసీఏ దేశంలోని కీలక విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టగా గుండెలు అదిరిపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఇంతకీ డీజీసీఏ తేల్చిందేంటి? విమానాశ్రయాల్లో ఉన్న లోపాలేంటి? అరిగిపోయిన విమానాల టైర్లు, చెదిరిపోయిన రన్వే మార్క్స్, అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్తో అలర్ట్. విమానాలు, రన్వేల్లో లోపాలు గుర్తించిన డీజీసీఏ. విమానయాన రంగం ప్రమాదంలో ఉందా? ఫ్లైట్ జర్నీ అంటే ఇక ఆలోచించాల్సిందేనా? డీజీసీఏ రిపోర్ట్తో మొదలైన చర్చ ఏంటి? అహ్మదాబాద్ విమాన ప్రమాదం మిగిల్చిన భయాలు అన్నీ ఇన్ని కావు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఆ యాక్సిడెంట్ గుర్తొస్తే ఇప్పటికీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. అప్పట్నుంచి విమానాల్లోని లోపాలపై చర్చ నడుస్తోంది. ఆ ప్రమాదం తరువాత పలు విమానాల్లో అనేక సాంకేతిక లోపాల విషయాలు తెరపైకి వచ్చాయి. విమానాల మెయింటెనెన్స్, ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు కనిపిస్తున్న వేళ డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రముఖ విమానాశ్రయాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో డీజీసీఏ అధికారులకు వెస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. విమానయాన రంగంలో ఉన్న లోపాలను ఈ తనిఖీల్లో డీజీసీఏ వెలికి తీసింది. అరిగిపోయిన టైర్లు, పాత సాఫ్ట్వేర్, రన్వేలు, విమానాల్లో ఎన్నో లోపాలు ఉన్నాయని గుర్తించింది. డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలోని 2 బృందాలు ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు ప్రధాన విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టాయి. ఫ్లైట్ ఆపరేషన్స్, ర్యాంప్ సేఫ్టీ, కమ్యూనికేషన్, నావిగేషన్ సిస్టమ్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ప్రీ ఫ్లైట్ మెడికల్ ఎవాల్యుయేషన్స్ లాంటి అంశాలను ఆ బృందాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. ఈ తనిఖీల్లో పలు లోపాలను గుర్తించగా వాటిలో విమానాలు, రన్వేల్లో లోపాలు ఉన్నాయని డీజీసీఏ ప్రకటించింది. ఇక ఓ ఎయిర్పోర్ట్లో అయితే అరిగిపోయిన టైర్ల కారణంగా దేశీయ విమానం నిలిచిపోయినట్లు అధికారులు గుర్తించారు. విమానాల్లో లోపాలు చాలాసార్లు రిపీట్ అయిన కేసులు ఉన్నాయని డీజీసీఏ తెలిపింది. ఇక కొన్ని విమానాల్లో అయితే సాఫ్ట్వేర్ ప్రస్తుత వెర్షన్కు అప్డేట్ కూడా లేదని డీజీసీఏ అధికారులు గుర్తించారు. రెగ్యులర్ పర్యవేక్షణతో పాటు సమస్యల పరిష్కారంలో లోపాలను ఇవి సూచిస్తున్నాయి. ఒక ఎయిర్పోర్ట్లో అయితే రన్వే గుర్తులు మసకబారి ఉండటం, టాక్సీ వేళలోని లైటింగ్ సరిగ్గా పనిచేయకపోవడం గుర్తించారు. ఎయిర్పోర్ట్ లోపల కూడా చాలా రకాల లోపాలు కనిపించాయి. గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్తో పాటు సేఫ్టీ ప్రోటోకాల్ విషయంలో నిర్వహణ చాలా వీక్గా ఉందని డీజీసీఏ అధికారులు గుర్తించారు. లైఫ్ వెస్ట్ల విషయంలోనూ ఇవే లోపాలు కనిపించాయి. నిర్దేశించిన సీట్ల కింద అవి సురక్షితంగా లేవని గుర్తించారు. సమీపంలో కొత్త నిర్మాణం జరిగినప్పటికీ ఎయిర్పోర్ట్ సమీపంలోని భవనాలు, ఇతర నిర్మాణాల గురించి సమాచారం 3 ఏళ్లుగా అప్డేట్ చేయలేదని డీజీసీఏ హైలైట్ చేసింది. అయితే ఏ ఎయిర్పోర్ట్లు, విమానయాన సంస్థల్లో లోపాలు వెలుగు చూశాయన్న విషయాన్ని డీజీసీఏ బయటకి చెప్పలేదు. ఈ లోపాలకు సంబంధించి ఇతర వివరాలను కూడా బయటకు చెప్పలేదు. అయితే ఈ లోపాలను గుర్తించిన తరువాత దిద్దుబాటు చర్యలు తీసుకుని వాటిని సరిచేయాలని ఆయా ఎయిర్లైన్స్ సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు డీజీసీఏ తెలిపింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తరువాత ఎయిర్ ఇండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని గతంలో ఆదేశించింది. అయితే ఈ మధ్య పలు విమానాలు సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా ఏకంగా గాలిలో ఉండగా ఇండిగో విమానంలో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో పైలట్ బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇలాంటి ఘటనల మధ్య డీజీసీఏ చర్యలకు దిగింది. వరుస తనిఖీలు చేపట్టింది. ఈ సెర్చింగ్లో వెస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి.
విమానాల్లో లోపాలను వెంటనే సరిచేయాలని సూచించిన డీజీసీఏ భద్రతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. విమానయాన సంస్థలు, ఎయిర్పోర్ట్లకు వారం రోజుల టైం ఇచ్చింది. అహ్మదాబాద్ ప్రమాద ఘటన తర్వాత జనాల్లో భయాలు అలుముకున్నాయి. ఫ్లైట్ ఎక్కాలంటేనే వణికిపోతున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో డీజీసీఏ ప్రకటన ఇక ఆ భయాలను రెట్టింపు చేస్తోంది. మరి ఈ లోపాలకు పరిష్కారం ఎలా? డీజీసీఏ దృష్టి సారించాల్సిన విషయాలు ఏంటి? జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? కాలంతో ప్రయాణం చేస్తున్నాడు మనిషిప్పుడు. విమానం అనేది బతుకు చక్రాన్నే కాదు, ఆర్థిక వ్యవస్థనే మార్చేసింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాంటిది ప్రమాదాలు, లోపాలు జనాల్లో భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి. అహ్మదాబాద్ ఘటన తరువాత చాలా విమానాల్లో సాంకేతిక లోపాలు కనిపించాయి. ఎయిర్ ఇండియా విమానాల్లోనూ రద్దుల పర్వం కొనసాగింది. వీటికి తోడు ఇప్పుడు డీజీసీఏ రిపోర్ట్ మరింత టెన్షన్ పెంచింది. టైర్ 2 నగరాలకు కూడా విమాన సదుపాయాలు తీసుకురావాలని ఆలోచిస్తుంటే ఇలాంటి లోపాలు విమానయాన రంగం మీదే కొత్త అనుమానాలకు కారణమవుతున్నాయి. చిన్న చిన్న కారణాలు భారీ ప్రమాదానికి కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా మెయింటెనెన్స్ ఇంజనీర్లు, గ్రౌండ్ సిబ్బంది, ఇతర ఆపరేటర్ల నుంచి జరిగే మానవ తప్పిదాలు లోపాలకు కారణమవుతున్నాయి. ఇక నిర్వహణ లోపం కూడా ప్రమాదకరంగా మారుతోంది. రన్వే మార్కింగులు మసకబారడంతో పాటు లైటింగ్ సమస్యలు మరింతగా వెంటాడుతున్న పరిస్థితి. డీజీసీఏ తనిఖీల్లోనూ చాలా లోపాలు బయటపడగా ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్లకు వారం రోజుల సమయమిచ్చింది. అహ్మదాబాద్ ప్రమాదం వెంటాడుతున్న వేళ డీజీసీఏ ప్రకటన కొత్త భయాలు క్రియేట్ చేస్తుండగా జనాల్లో మరింత ధైర్యం నింపాల్సిన అవసరముంది. ఇప్పుడు తనిఖీలు చేసినట్లు డీజీసీఏ రెగ్యులర్ గా చేస్తే సిబ్బంది అలర్ట్ గా ఉండే అవకాశముంటుంది. ఏ చిన్న పొరపాటు కూడా జరిగే ఛాన్స్ ఉండదు. ఇక గ్రౌండ్ సిబ్బంది, మెయింటెనెన్స్ ఇంజనీర్లు, ఇతర సిబ్బందికి రెగ్యులర్ శిక్షణ ఇవ్వడం ద్వారా మానవ తప్పిదాలను తగ్గించవచ్చు. లోపాలను గుర్తించడానికి ఆకస్మిక తనిఖీలను తీవ్రతరం చేయాలి. ప్రమాదాల తరువాతే కాకుండా ఇప్పుడు డీజీసీఏ జరిపిన ఆడిట్లు రొటీన్ గా జరగాలి. ఇక రన్వే మార్కింగ్లు, లైటింగ్ లాంటి మౌలిక సదుపాయాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉండాలి. ఇక నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన సిబ్బంది, ఎయిర్లైన్స్ పై కఠిన చర్యలు తీసుకోవడం, జరిమానాలు విధించడం లాంటివి చేయాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏమైనా విమానయానం అనేది కోట్ల మందికి కల, చాలా మందికి అవసరం. ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని చరిత్ర గుర్తుంచుకోవడం ఖాయం. అందుకే డీజీసీఏ ఇలాంటి తనిఖీలు ముమ్మరంగా చేపట్టాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.